రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మహిళా నేతలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందా? బీజేపీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు దీనికి ఏం చెప్తున్నాయి? మనం చూస్తున్నాము మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా కాంగ్రెస్ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడినందుకు 11 లక్షల రూపాయలు ఆయన నాలుక తెగొస్తే 11 లక్షల రూపాయలు ఇనాం ఇస్తానని చెప్పారు. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మని చంపినందుకే, బల్వంత్ సింగ్ వాళ్ళ నాయనమ్మని చంపినందుకు రాహుల్ గాంధీని కూడా చంపాలని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ, మేము ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా అధినేతను అంటే ఎవరు ఊరుకోము. కాబట్టి ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. వారందరూ కూడా బీజేపీ కార్యాలయంలో చుచ్చుకోలేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితితోటి ఒక్కసారిగా మెయిన్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు మహిళా నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆ మహిళా కాంగ్రెస్ విభాగం అధినేత ఉన్నటువంటి సునీతారావుని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో కొంత పోలీసు వ్యాన్కు అడ్డుపడి కూడా మహిళా నేతలంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా నేతలంతా కూడా అసలు ఎందుకు మీరు బీజేపీ కార్యాలయం ముట్టడికి రాహుల్ గాంధీ గారిని ఒక నక్సలైట్ గాను, ఒక ఇది గాను, వాళ్ళ నానమ్మ చచ్చిపోయినట్టు బల్వీర్ సింగ్ అలా మాట్లాడచ్చా? ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడతాన్ని మేము తీవ్రంగా ఖండించి మా మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ముట్టడి చేశారు. ఇది ఇంత దౌర్జన్యంగా పోలీసులు మా గవర్నమెంట్ ఉన్నా కూడా మమ్మల్ని ఏ విధంగానూ క్షమించట్లేదు. మరి బీజేపీ వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు మాట్లాడాలి కదా, అందరూ ఇది చేయాలి కదా, అందుకే మేము వచ్చి ముట్టడి చేశాము. రాహుల్ గాంధీ మీద తన్వీందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు, ఎలా అలా అట్టకు కుట్రకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటే అనుమానం కలుగుతుంది. తక్షణమే బీజేపీ నేతలంతా కూడా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో ఆందోళన చేస్తున్నాయి. పెద్ద ఎత్తున డెఫినెట్గా ఒకరోజు అధికారంలోకి వస్తామంటూ కూడా కాంగ్రెస్ మహిళా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా పెద్ద ఎత్తున ఇటు మహిళా నేతలతో పాటు కొద్దిమంది ఎన్ఎస్యుఐ నేతలు కూడా ముట్టడికి రావడంతో పోలీసులు వారందరినీ కూడా తరలించేశారు. మనం చూడొచ్చు బీజేపీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలిపించాయి. బీజేపీ నేత చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడి, అదేవిధంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధాలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీసు వద్ద బారికేడ్లు వేసి ఒక రహదారిని మూసేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ తన్వీందర్ సింగ్ ఒక ఫ్లెక్సీలు కూడా చించివేసి మహిళా నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డెఫినెట్గా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వస్తారన్నటువంటి సూచన నేపథ్యంలో డెఫినెట్గా పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. రైట్ విద్యాసాగర్. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముందు మహిళా కాంగ్రెస్ నేతల ధర్నాకు సంబంధించిన దృశ్యాలని చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ విజువల్స్లో మీరు చూస్తున్నారు నాంపల్లిలోనే ఉన్న కాంగ్రెస్ ఆఫీసు గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు రవనీత్ బిట్టు దిష్టి బొమ్మను తగలబెడుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఇవాళ ఆయా బీజేపీ ఆఫీసుల ముట్టడికి అలాగే ధర్నాల్ని చేయడానికి ఎజిటేషన్ చేయడానికి. ఈ నేపథ్యంలో ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో
కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రవనీత్ బిట్టు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు, అలాగే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు ముట్టడికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాము.